Good afternoon, students. We discuss about the ion exchange process. So, so, among all the methods of water softening, the ion exchange process is the best, best and the most modern method. All the cations and anions present in the water are removed in this process. The water so obtained is a demineralized water, the pure form of the water. By using of this technique, we purify the water. We remove all the impurities from the water. So in this method we use one equipment. This equipment contains two columns. It contains two columns. Zoom it. Zoom jama. Okay. Okay. First column and second column. It consisting of two columns. It is in a first column. uh, Next one is the second column. Okay, right? So one column is called cation exchanger column, another one is called anion exchanger column. ఈ రెండిట్లో ఒక దాన్ని cation exchanger column అని ఇంకో దాన్ని ఏమో anion exchanger column అని అంటాం. ఓకే రైట్? Why do we call one is the anion exchanger column, another one is called cation exchanger column? సో ఈ డయాగ్రామ్ కనుక మీరు చూస్తే ఇంతకుముందు అయితే జియోలైట్ ప్రాసెస్లో అయితే కెమికల్ బెడ్ ఎలా అయితే ప్రిపేర్ చేసామో ఈ మధ్యలో డాటెడ్ లైన్ డాటెడ్స్ ఉన్నాయి చూసావా, దీన్ని మనం రెజిన్ అంటాం. దిస్ ఈస్ కాల్డ్ రెజిన్. దిస్ ఈస్ కాల్డ్ రెజిన్ అంటే ఇక్కడ మనం పాలిమర్స్ యూస్ చేస్తాం, క్రాస్ లింక్డ్ పాలిమర్స్. we prepared one bed by using of cross linked polymer. they are also called as resin. అందుకే దాని సింపుల్ ఫామ్ లో ఏం డిపెండ్ చేస్తాయి అంటే ఆర్ అంటాం. దాన్ని ఏమంటాం? ఆర్. సో బోత్ కంటైనర్స్ హ్యావ్ రెజిన్స్. ఓకే, రెండిట్లో కూడా రెజిన్ ఉంటుంది. ఓకే రైట్? కాకపోతే ఇన్ ఫస్ట్ రెజిన్ ద రెజిన్ ఈస్ కనెక్టెడ్ విత్ యాసిడ్ గ్రూప్, connected with acid group like COOH and SO3H. ఈ దీంట్లో మనం ఏం చేస్తామంటే, మా షేరింగ్ లో ఉన్నానా నేను? స్క్రీన్ షేర్ ఉందా? సో ఇక్కడ కనపడుతుందిగా. ఓకే రైట్. జూమ్ చేయమ కొద్దిగా. ఓకే రైట్. దీంట్లో రెజిన్ ఆర్ ఉంది కదా. ఓకే, ఈ ఆర్ అనేది రెజిన్. దిస్ రెజిన్ ఈస్ కనెక్టెడ్ టు ద యాసిడ్ గ్రూప్ COOH. the resin is connected to the acid group, that is called cation resin. ఈ క్యాటయాన్ రెజిన్ అయితే ఏ కాలంలో ఉంటుందో దాన్ని క్యాటయాన్ ఎక్స్చేంజర్ కాలం అంటాం. కొద్దిగా డౌన్ చేయమా. డౌన్ చేస్తే ఇన్ అనదర్ కాలం, ఇంకో కాలంలో ఏం చేస్తారంటే రెజిన్, రెండిట్లో కూడా రెజిన్ ఉంటుందిగా. దట్ రెజిన్ ఈస్ కనెక్టెడ్ టు ద బేసిక్ గ్రూప్. ద రెజిన్ ఈస్ కనెక్టెడ్ టు ద బేసిక్ గ్రూప్ లైక్ OH and NH2. మీరు రెండు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఒక రెజిన్ ఏమో యాసిడ్ కి COH కనెక్ట్ చేస్తాం, ఇంకో రెజిన్ ఏమో బేసిక్ కనెక్ట్ చేస్తాం. ఏ రెజిన్ అయితే యాసిడ్ కనెక్ట్ చేయబడిందో అది ఎలా పనిచేస్తుంది అంటే క్యాటయాన్ ఎక్స్చేంజర్ గా పనిచేస్తుంది. ఏ రెజిన్ అయితే బేస్ గా పనిచేస్తుందో అది యానైన్ ఎక్స్చేంజర్ గా పనిచేస్తుంది. ఎందుకంటే యాసిడ్ H+AN ప్రొడ్యూస్ చేస్తుంది కాబట్టి, H+AN క్యాటయాన్ కాబట్టి క్యాటయాన్ కెన్ క్యాపబుల్ టు రీప్లేస్ ది క్యాటయాన్. బేస్ OH- ప్రొడ్యూస్ చేస్తుంది. మనం అర్హీనెస్ నేర్చుకున్నాం. OH- ప్రొడ్యూస్ చేస్తుంది. OH- అయాన్ నెగిటివ్ అంటే యానయాన్ ప్రొడ్యూస్ చేస్తుంది కాబట్టి యానయాన్ కెన్ రీప్లేస్ ది యానయాన్స్, కాబట్టి దాన్ని యానయాన్ ఎక్స్చేంజ్ రెజిన్ అంట. అంటే ద విచ్ రెజిన్ ఈస్ కనెక్టెడ్ టు ద SD గ్రూప్, దట్ రెజిన్ ఈస్ capable to replace the only cation, so that resin is called cation exchange resin. That column is called cation exchanger column. The which resin is connected to the basic group like OH, that can capable to replace the only anion, so that resin is called anion resin. That column is called cation exchanger column. Okay right? ఇప్పుడు డయాగ్రామ్ చూస్తే మీకు రెండు ఉన్నాయి, ఒకటి క్యాటయాన్ ఎక్స్చేంజర్ కాలం, ఒకటి anion ఎక్స్చేంజర్ కాలం. ఒక్కసారి డయాగ్రామ్. సో మనకి ఇక్కడ ఫస్ట్ ఇన్లెట్ గుండా వాటర్ని పంప్ చేస్తాం. హార్డ్ వాటర్ పంపిస్తే హార్డ్ వాటర్ దేని గుండా వస్తుంది? ఈ రెజిన్ గుండా వచ్చినప్పుడు ఎక్స్చేంజ్ రియాక్షన్ జరుగుతుంది. అంటే ఇప్పుడు రెజిన్ లో ఎవరున్నారు? RCOOH ఉంది,
వాటర్లో హార్డ్నెస్ కాజ్ చేసేటువంటి కాల్షియం ప్లస్ టూ, మెగ్నీషియం ప్లస్ టూ క్యాటయాన్స్ ఉంటాయి తెలుసు కదా, CH CO3, MgHCO3, CaCl2, MgCl2, CaSO4, MgSO4 లాంటివి ఉంటాయి కదా. దాంట్లో ఎవరున్నారు, Ca+2 అండ్ Mg+2 రెండే క్యాటయాన్స్ ఉన్నాయి. సో ఆ క్యాటయాన్స్ ఇందులో రిప్లేస్ అవుతాయి. దేంతో రిప్లేస్ అవుతాయి, రెజిన్ లో ఉన్నటువంటి యాసిడ్ గ్రూప్ లో ఉన్నటువంటి H+ion తో రిప్లేస్ అవుతాయి. ఒకసారి ఈక్వేషన్ చూస్తే RCOOH, RCOOH. ఇప్పుడు RCOH ఏమో రెజిన్ లో ఉంది, అది కాల్షియం వాటర్లో ఉన్న కాల్షియంతో రియాక్షన్లో పార్టిసిపేట్ చేసి, ఈ కాల్షియం ఏం చేస్తుంది, ఈ హెచ్ని బయటికి పంపించేసి ఆ ప్లేస్లో రీప్లేస్ అవుతుంది. H+ion బయటికి వెళ్ళిపోతుంది. అందుకే దీన్ని క్యాటయాన్ అంటాం. ఈ క్యాటయాన్ H+ion అనే క్యాటయాన్ని రీప్లేస్ చేసింది కాబట్టి దీన్ని క్యాటయాన్ ఎక్స్చేంజ్ రెజిన్ అంటాం. అయాన్స్ ఆర్ ఎక్స్చేంజ్డ్. సో ఇప్పుడు రెజిన్ లోకి ఎవరు వస్తారు, కాల్షియం రెజిన్ లోకి వచ్చేస్తుంది, ఈ H+ion బయటికి వెళ్ళిపోతుంది. ఒకవేళ అది మెగ్నీషియం ఉందనుకోండి వాటర్లో, మెగ్నీషియం రెజిన్ లోకి వచ్చేస్తుంది, ఈ H+ion బయటికి వెళ్ళిపోతుంది. అయితే ఇక్కడ మీరు చూసుకోవాల్సిందంటే వ్యాలెన్సీని బేస్ చేసుకుంటే RCOO- అంటే వ్యాలెన్సీ 1, కాల్షియం +2కి వ్యాలెన్సీ ఎంత ఉంది, 2 ఉంది. మీరు తెలుసు కదా, క్రిస్ క్రాస్ మెథడ్ అప్లై చేసి మీరు మాలిక్యులర్ ఫామ్ లో రాసినప్పుడు ఏమవుతుంది, RCOO- ప్లస్ CA. ఎందుకంటే ఈ RCOO- ఒకటే నెగిటివ్ ఉంది, దీనికి 2 పాజిటివ్స్ ఉన్నాయి. ఎప్పుడైనా మాలిక్యూల్ న్యూట్రల్ స్టేట్ లో ఉంటుంది, అంటే వ్యాలెన్సీ +2 ఉన్నప్పుడు దీనికి 2 నెగిటివ్లు కంపల్సరీ ఉండాలి కాబట్టి RCOO టేకెన్ ట్వైస్ CA అండ్ 2H+ion. వ్యాలెన్సీ ఇప్పుడు ఇక్కడ 2 RCOలు ఉన్నాయంటే ఇటు సైడ్ 2 RCOHలు ఉండాలి కాబట్టి 2 RCOH ప్లస్ CA+2 గివింగ్ రైస్ టు RCOO టేకెన్ ట్వైస్ CA ప్లస్ H+ion. ఈ రియాక్షన్ పెద్ద తేడా ఏం లేదు. ఇక్కడ CA ఎక్కడ ఉంటే ఇక్కడ ఈ ప్లేస్ లో మెగ్నీషియం ఉంటుంది. సేమ్ రియాక్షన్ వస్తుంది. అంటే మీరు ఒక రియాక్షన్ నేర్చుకుంటే రెండో రియాక్షన్ ఈజీగా రాయగలుగుతారు. ఓకే, నెక్స్ట్ ఒకసారి డయాగ్రామ్ తీసుకోమా. ఇప్పుడు సొల్యూషన్ లో ఉన్నటువంటి ఫస్ట్ కాలం క్యాటైన్ ఎక్స్చేంజ్. సొల్యూషన్ లో ఉన్నటువంటి కాల్షియం మెగ్నీషియం ఇందులో రీప్లేస్ అయిపోతాయి. ఇంకేం మిగిలిపోతాయి, Cl-, SO4-2, HCO3- లాంటివి మిగిలిపోతాయి. అన్ని క్యాటయాన్స్ ఇక్కడ స్టక్ అయిపోతాయి. యానాన్స్ రిప్లేస్ చేయడం కోసం, రిమూవ్ చేయడం కోసం దీన్ని ఏం చేస్తాం, నెక్స్ట్ కాలంలోకి పంపిస్తాం, యానాన్ ఎక్స్చేంజర్ కాలంలోకి. ఇప్పుడు యానాన్ ఎక్స్చేంజర్ కాలంలో ఎవరు ఉంటారు, ROH. యానాన్ ఎక్స్చేంజర్ కాలం అంటే ఏంటంటాం, విచ్ రెజిన్ ఈస్ కనెక్టెడ్ టు ద బేసిక్ గ్రూప్. సో ROH అనే ఉంటుంది. ఇప్పుడు ROH తోటి ఈ వాటర్ లో ఉన్నటువంటి HCO3- అండ్ Cl- అండ్ SO4 రియాక్షన్ లో పార్టిసిపేట్ చేస్తాయి. ఒకసారి రియాక్షన్స్ యానాన్ ఎక్స్చేంజ్ రియాక్షన్స్. ఓకే, రీజనరేషన్ కాదమ్మా, రీజనరేషన్ కాదు, ROH. ఇప్పుడు రెజిన్లు ఎవరున్నారు, ROH. వాటర్లో ఏముంటాయి, యానాన్స్. అంటే CaCl2లో CA వెళ్ళిపోయింది, అంటే Cl ఉంటుందిగా. CHCO3లో CA పై దాంట్లో స్ట్రక్ అయిపోయింది, ఎవరు ఉంటారు, HCO3. CaSO4లో CA పైన SO4, అంటే యానయాన్స్ మాత్రం ఇందులో రియాక్షన్ లో పార్టిసిపేట్. ఎలా రియాక్షన్ లో పార్టిసిపేట్ చేస్తాయి, క్లోరిన్ యానయాన్ రీప్లేస్డ్ బై OH ఈస్ రీప్లేస్డ్ బై Cl. అంటే రియాక్షన్ ఏమవుతుంది, ROH కాస్త RCl అవుతుంది, OH బయటకు వెళ్ళిపోతుంది. నెక్స్ట్ ROH కాస్త ఎలా కన్వర్ట్ అవుతుంది, OH ని బయటికి పంపించేసి HCO3 ఆ ప్లేస్ లో రిప్లేస్ అవుతుంది కాబట్టి RHCO3, OH బయటకు వెళ్ళిపోతుంది. నెక్స్ట్ SO4 మళ్ళీ మీకు వ్యాలెన్సీ ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి ఈ 2 రియాక్షన్ రాయండి సరిపోతుంది. ROH ప్లస్ Cl గివింగ్ రైస్ టు RCl ప్లస్ OH. ఏం లేదు, Cl లోపలికి వస్తే OH బయటకు వెళ్ళిపోతుంది. అందుకే దీన్ని ఎక్స్చేంజ్ రియాక్షన్ అంటాం. యానాన్ ఎక్స్చేంజ్ రియాక్షన్, క్యాటయాన్ ఎక్స్చేంజ్ రియాక్షన్, యానాన్ ఎక్స్చేంజర్ కాలం అండ్ క్యాటయాన్ ఎక్స్చేంజర్ కాలం అంటాం. ఓకే రైట్. సో ఇప్పుడు ఇలా అయిన తర్వాత కొద్దిసేపటి తర్వాత కొద్దిసేపటి తర్వాత ఈ రెజిన్ అంతా కూడా ఎలా కన్వర్ట్ అవుతుందంటే దాంట్లో H+ions అన్ని కూడా కాల్షియమ్స్ గా, ఇందులో ఉన్న OH- అన్ని కూడా Cl- గా కన్వర్ట్ అవుతాయి. అంటే మీరు సాఫ్టనింగ్ చేయడానికి దాంట్లో H+ions, OH- ఉండాలి, ఉండవు, మొత్తం కూడా కన్వర్ట్ అయిపోతుంది. అంటే ద రెజిన్ ఈస్ ఎగ్జాస్టెడ్, ఇట్ నాట్ ప్యూరిఫై ద వాటర్. ఆ రెజిన్ మొత్తం కూడా, అంటే మనం వాటర్ ని ఫిల్టర్ చేస్తున్నప్పుడు ఆ నెట్ లో అంత డస్ట్ అంతా స్ట్రక్ అయిపోతే మళ్ళీ వాటర్ ప్యూరిఫై కాదుగా. అప్పుడు ఏం చేయాలి, ఆ డస్ట్ అంతా రిమూవ్ చేస్తేనే మళ్ళీ వాటర్ ప్యూరిఫై అవుతుంది. సో ఇక్కడ కూడా రెజిన్ ఎగ్జాస్ట్ అవుతుంది, ఇట్ నాట్ ప్యూరిఫై ద వాటర్. అప్పుడు ఏం చేసుకోవాలంటే ఈ రెజిన్ ని మనం ప్యూరిఫై చేసుకోవాలి. ప్యూరిఫై చేయడం కోసం ఏం చేస్తారంటే, క్యాటయాన్ ఎక్స్చేంజ్ రెజిన్ దగ్గరికి వెళ్తే చూడండి, మీకు ఫస్ట్ కాలం
ఇది anion exchange resin. దీని ముందు క్యాటైన్ ఎక్స్చేంజ్ రెజిన్ ఉంటుంది. ఓకే, క్యాటైన్ ఎక్స్చేంజ్ రెజిన్ లో పైన ఒక యాసిడ్ ట్యాంక్ ఉంటుంది. ఏం చేస్తారంటే ఆఫ్టర్ వెన్ ఇట్ ఈస్ ఎగ్జాస్టెడ్, రెజిన్ ఈస్ ఎగ్జాస్టెడ్, ద క్లోజ్ దిస్ ప్రాసెస్, ఈ ప్రాసెస్ అంతా కూడా స్టాప్